హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామున్ మనలో చాలామందికి ఎక్కువగా నచ్చే స్వీట్. అయితే ఇది చేసేటప్పుడు పగిలిపోతున్నాయి, లోపల పచ్చిగా ఉంటున్నాయి అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఈ మెథడ్లో కానీ మీరు చేశారంటే అస్సలు పగలకుండా కరెక్ట్ పాకంతో స్పాంజులా మెత్తగా మంచి టేస్ట్తో గులాబ్ జామున్స్ వస్తాయి. చేద్దామా మరి? ఇది MTR గులాబ్ జామున్ మిక్సర్. మీకు చూపిస్తున్న ఈ కప్పు కొలతతో పౌడర్ని తీసుకుందాం. ఈ కప్పు కొలతతో ఒక కప్పు పౌడర్ని తీసుకుంటే అదే కప్పుతో పాకానికి 2 కప్పుల చీని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అయితే ముందు దీన్ని కలుపుకుందాం. ఇదిగోండి, మీరు చూస్తున్నట్లు కొంచెం కొంచెంగా నీరు వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగే దీన్ని కలుపుకోవాలి. కొంతమంది పాలు, గోరువెచ్చని నీరు వేస్తారు, కానీ ఇక్కడైతే మనం నార్మల్ వాటర్తోనే ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మూత పెట్టి ఉంచేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే పిండి సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని చిన్న సైజుగా ఇలా తీసుకొని కొంచెం చేత్తో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు గులాబ్ జాములు పగిలిపోకుండా ఉంటాయి. మీరు చూస్తున్నట్లు ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇప్పుడు పాకానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని దానిలో మనం తీసుకున్న గిన్నె కొలతతో 2 కప్పుల పంచదార, అదే కప్పుతో 4 కప్పుల నీరు వేసుకొని బాగా మరిగించుకునేటప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పాకం కొలతతో కానీ మీరు చేస్తే పాకం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. పాకాన్ని పూర్తిగా సిమ్లో ఉంచేసి అది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపుకుందాం. ఇప్పుడు ఇంకోవైపు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉండేటప్పుడే మనం తయారు చేసి ఉంచుకున్న ఈ ఉండలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. హీట్ ఎక్కువైందంటే పైన వేగిపోయి లోన పచ్చిగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఎక్కువ హీట్ అవ్వకుండా కరెక్ట్ హీట్లో వేపుకుంటే ఇదిగోండి బుడగల్లా మన బబుల్స్లా వస్తుంది కదా. ఇలా వస్తే ఇలా మనకు వస్తుందంటే ఆయిల్ కరెక్ట్గా ఉందని అర్థం. ఇలా అన్నీ వేసిన తర్వాత అవే వేగి పైకి వచ్చి ఇలా బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు మనం తీసేసుకోవాలి. పక్కన పాకం కూడా ఇదిగోండి ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు దీన్ని ఆపేసి వేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్స్ని ఈ పాకంలో వేసేయాలి. వీటిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాము. వేడి పాకంలోనే వీటిని వేసాం కాబట్టి ఆ వేడికి గులాబ్ జామున్లు బాగా పాకాన్ని పీల్చుకొని పెద్ద పెద్దగా తయారవుతాయి అన్నమాట. ఇగో పెద్ద సైజుగా ఉన్నాయి చూడండి. మరి కాసేపు ఉంచి చూస్తే ఇంకా పాకం బాగా పీల్చుకొని పెద్దవిగా అయ్యాయి. వీటిని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. మనం వేసిన పాకం కూడా మిగలకుండా కరెక్ట్గా వీటికి సరిపోయింది. ఈ కొలతలతో చేసి చూడండి, అస్సలు ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.